ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निधि नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నాం. 2వ అధ్యాయం 17వ శ్లోకం. నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ కథా వీతఫలం వృక్షం భుక్త్వా చాభ్యాగతో గృహం. నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ కథా వీతఫలం వృక్షం భుక్త్వా చాభ్యాగతో గృహం. ఎప్పుడైతే వ్యక్తి యొక్క ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందో అప్పుడు వేశ్య అతన్ని విడిచిపెట్టేస్తుందట. ఇక్కడ కస్టమర్ అన్నాడు, అంటే ఎప్పుడైతే వినియోగదారుడి వద్ద ధనవంతా అయిపోతుందో వేశ్య అతన్ని వదిలేస్తుంది. రక్షించలేనటువంటి రాజుని పౌరుడు తిరస్కరిస్తాడు. ఏ చెట్టు నుండి పండ్లన్నీ కూడా కోయబడతాయో ఆ చెట్టుని విడిచి పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఎప్పుడైతే తనకు పెట్టినటువంటి భోజనాన్ని ఆస్వాదించాడో అప్పుడు అతిథి గృహాన్ని విడిచిపెడతాడు అని చెప్పన్నారు. కాబట్టి ఎవరెవరిని విడిచిపెడతారట? ధనం అయిపోగానే విటుణ్ణి వేశ్య వదిలేస్తుంది. రక్షించలేనటువంటి రాజుని పౌరుడు వదిలేస్తాడు. పండ్లన్నీ కోసివేసిన తర్వాత చెట్టుని పక్షులు విడిచిపెడతాయి. భోజనాన్ని ఆస్వాదించిన తర్వాత అతిథి గృహాన్ని విడిచిపెడతాడు అని చెప్పున్నారు. ఇది 17వ శ్లోకం. దీనికి భాష్యం లేదు. 18వ శ్లోకం. గృహీత్వా దక్షిణాం విప్రాస్ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తథా. గృహీత్వా దక్షిణాం విప్రాః త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తథా అన్నారు. అంటే ఎప్పుడైతే వారి దక్షిణలు స్వీకరిస్తారో విప్రులు యజమానిని వదిలిపెడతారట. ఎప్పుడైతే వారి విద్య సంపూర్ణమవుతుందో శిష్యులు గురువుని విడిచిపెడతారు. దగ్ధమవుతున్నటువంటి అరణ్యాల నుండి మృగాలు విడిచిపెడతాయి, మృగాలు పారిపోతాయి అని చెప్పన్నారు. ఇక్కడ మృగము అంటే అర్థం దుప్పి, లేడీ అని అర్థం అనమాట. దానికి భాష్యం చెప్తున్నారు. చాణక్య పండితుడు మొదటి శ్లోకంలో తాను వివిధ శాస్త్రాల నుండి సేకరించినటువంటి శ్లోకాలు ఏవైతున్నాయో వాటి గురించి మొదటి శ్లోకంలో వివరిస్తున్నాడు. అలాంటి శ్లోకమే మనకి బృహస్పతి నీతి శాస్త్రంలో కూడా కనిపిస్తుంది అనమాట. అది గరుడ పురాణంలో ఉన్నది, బృహస్పతి నీతి శాస్త్రం. ఎప్పుడైతే పండ్లన్నీ అయిపోతాయో అప్పుడు పక్షులు చెట్టును విడిచిపెడతాయి. ఈ సారస పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎండిపోయినటువంటి సరస్సుల నుండి ఎగిరిపోతాయట. ఏ రాజైతే తన యొక్క సింహాసనాన్ని కోల్పోతాడో అతడిని మంత్రులందరూ కూడా విడిచిపెడతారు. అలాగే ఏ వ్యక్తి యొక్క జేబులన్నీ ఖాళీ అయిపోతాయో అలాంటి వాడిని వేశ్య తరిమి కొడుతుందట. అంటే ధనం ఉన్నప్పుడు చాలా ప్రేమతో మాట్లాడుతుందట, కానీ ధనం ఎప్పుడైతే అయిపోతుందో, జేబులు ఖాళీ అయిపోతాయో అప్పుడు వేశ్య వాడిని తరిమి కొడుతుందట. అలాగే వడిలిపోయినటువంటి పుష్పాన్ని
తేనెటీగలు వదిలిపెడతాయి. దగ్ధమవుతున్నటువంటి అరణ్యాన్ని దుప్పులు విడిచిపెడతాయి అని చెప్పారు. పై 2 శ్లోకాలను కూడా శ్రీమద్ భాగవతం 10:47, 7, 8 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలతో పోల్చవచ్చు అని చెప్పుకుంటున్నారు. అక్కడ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు వారు కృష్ణుడిని విమర్శిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అతడి పట్ల వారికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమ కారణం చేత. ఏమంటారు వాళ్ళు? నిస్వం త్యజంతి గణిక అకల్పం నృపతిం ప్రజాః అధీత విద్య ఆచార్యం ఋత్విజో దత్తదక్షిణం అన్నారట. ఇంకేమన్నారు? ఖగావీత ఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహం దగ్ధం మృగాస్తధారణ్యం జారా భుక్త్వా రతాం స్త్రియం అన్నారట. ఇక్కడ చెప్తున్నారు, కాసులు లేనివాడిని వేశ్యలు విడిచిపెడతారు. అలాగే అసమర్థుడైనటువంటి రాజుని పౌరులు విడిచిపెడతారు. విద్య ముగించుకున్న తర్వాత గురువుని విద్యార్థులు విడిచిపెడతారు. యజ్ఞం నుండి దక్షిణలు పొందిన తర్వాత పురోహితులు విడిచిపెడతారు. పండ్లన్నీ అయిపోయిన తర్వాత పక్షులు చెట్టును విడిచిపెడతాయి. భోజనాన్ని స్వీకరించిన తర్వాత అతిథులు గృహాన్ని విడిచిపెడతారు. దగ్ధమైపోయినటువంటి అరణ్యాన్ని జంతువులు విడిచిపెడతాయి. అలాగే తాను భోగించినటువంటి స్త్రీలను ప్రియుడు విడిచిపెడతాడు. ఆమె అతని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ ప్రియుడు మాత్రం భోగించిన తర్వాత స్త్రీలను విడిచిపెట్టేస్తారట. మరి మొదటి పంక్తి విషయానికి వస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నిర్ధనుడైపోతాడో, నిర్ధనుడు అంటే ధనం లేనివాడైపోతాడో, అప్పుడు వేశ్యలు ఏం చేస్తారట, వచ్చినటువంటి విటుణ్ణి తన్నేస్తారంట బయటికి. చూడండి, ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కథ ఉంది. దాని పేరు ఎక్స్ హస్బెండ్ హిట్స్ జాక్పాట్ అని చెప్పి. దాని పేరు ఏమిటంటే ఎక్స్ హస్బెండ్ హిట్స్ జాక్పాట్. అంటే మాజీ భర్తకి వాడికి ఖజానా దొరికింది అన్నట్టుగా అనమాట. ఏమిటది? అది శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్లో నవంబర్ 17, 1999 ఒక వ్యాసం వచ్చిందట. ఏమిటంటే, డెనిస్ రాసీ అనేటువంటి వాడు, లాస్ ఏంజలస్కి చెందినటువంటి వాడు, లాస్ ఏంజలస్కి చెందినటువంటి ఆమె తన భర్త అయినటువంటి థామస్ అనేవాడికి ఎప్పుడు కూడా చెప్పలేదట. ఏమని? తాను స్టేట్ లాటరీ గెలుచుకున్నటువంటి విషయం. ఇప్పుడు 1996 డిసెంబర్లో $1.3 మిలియన్ స్టేట్ లాటరీ గెలుచుకున్నటువంటి విషయం డెనిస్ రాసీ అనే లాస్ ఏంజలస్కి చెందినటువంటి ఒక యువతి తన భర్త థామస్కి చెప్పలేదట. చెప్పకుండా ఏం చేసిందట, ఆమె ఈ విధంగా స్టేట్ లాటరీ వచ్చి తన నెత్తి మీద పడిన తర్వాత 11 రోజులకి విడాకులకి దరఖాస్తు చేసుకుందట. 2 సంవత్సరాల తర్వాత థామస్కి తెలిసింది ఏమిటంటే, తన భార్య అనుకోకుండా పంపినటువంటి ఈ విడాకుల వెనకాల కారణం ఏమిటో అతనికి 2 సంవత్సరాల తర్వాత తెలిసిందట. ఎందుకు విడాకులు ఇచ్చింది భార్య అని చెప్తే, ఎందుకు ఇచ్చిందంటే లాటరీ తగిలింది కాబట్టి వాడికి ఇంతకు ఇవ్వడం నేనే భోగించాలని చెప్పి. మరి థామస్ రాసీ ఏం చేశాడంటే, వాడు కోర్టుకి వెళ్ళి ఆమెపై కేసు వేశాడట. ఎందుకంటే and sued for a share of the fortune for which his wife of 25 years has abandoned him. 25 సంవత్సరాలు కలిగినటువంటి అతని భార్య ఈ లాటరీ గెలుచుకున్న కారణం చేతనే తనను విడిచిపెట్టింది కాబట్టి అందులో నాకు భాగం కావాలి అని చెప్పి థామస్ రాసీ అనేవాడు కోర్టుకి వెళ్ళాడు. మరి అతని పట్ల దయ చూపినటువంటి న్యాయమూర్తి ఏం చేశాడంటే, ఈ డెనిస్ అనే ఆమె నుంచి ప్రతి పైసా కూడా తీసేసుకుని మొత్తం ఆ భాగ్యాన్ని అంతటిని కూడా థామస్కి ఇచ్చేసాడట. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడట. అయితే కొన్నిసార్లు ఇక్కడ చెప్తున్నారు, ఇండీడ్ సమ్టైమ్స్ డైవర్స్ ఆఫ్ కన్వీనియన్స్ రీప్లేసెస్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఇన్ కలియుగా అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, కొన్నిసార్లు వివాహం యొక్క సౌఖ్యం
అది విడాకుల యొక్క సౌఖ్యాన్ని భర్తీ చేస్తుందట కలియుగంలో. చూడండి. హ్మ్. హ్మ్. అంటే ఆ! దీనికి వ్యతిరేకం అనమాట. కలియుగంలో వివాహం యొక్క సౌఖ్యాన్ని ఒక్కోసారి విడాకుల యొక్క సౌఖ్యం భర్తీ చేస్తుందట. అంటే వివాహం చేసుకోవడంలో అనేటువంటి సౌఖ్యం కంటే విడాకులు తీసుకోవడంలో ఉన్న సౌఖ్యం ఎక్కువగా ఉంటుందట ఒక్కోసారి కలియుగం. హ్మ్. 19వ శ్లోకం. హ్మ్. దురాచారీ దురాదృష్టిర్ దురావాసీ చ దుర్జనః యన్మైత్రీ క్రియతే పుంభిర్ నరః శీఘ్రం వినశ్యతి అని చెప్పన్నారు. దురాచారీ దురాదృష్టిర్ దురావాసీ చ దుర్జనః యన్మైత్రీ క్రియతే పుంభిర్ నరః శీఘ్రం వినశ్యతి అన్నారు. హ్మ్. అంటే ఇక్కడ చెప్పబోయే దుర్మార్గులతో ఎవడైతే స్నేహం చేస్తాడో చూడండి. వాడు వెంటనే నాశనం అవుతాడట. ఇప్పుడు చెప్పుకోబోయే దుర్మార్గులతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడు వెంటనే నాశనం అవుతాడు. ఎవరు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు చూడండి. హ్మ్. దురాచారి. దురాచారి అంటే తెలుస్తుంది మనకు. దురాచారం కలిగినటువంటి వాడితో స్నేహం చేసేవాడు. ఆ! అలాగే దురాదృష్టి చూడండి. అంటే వాడి యొక్క దృష్టి ఎప్పుడు కూడా అంటే చెడ్డ చూపు కలిగినటువంటి వాడని చెప్పంటున్నారు. దురాచారం కలిగిన వాడు, అలాగే దుర్మార్గపు దృష్టి కలిగినటువంటి వాడు. అలాగే ఆహ్, అగౌరవప్రదమైనటువంటి ప్రదేశాలలో నివసించేవాడు. ఈ ముగ్గురితో స్నేహం చేసేవాడు వెంటనే నాశనం అయిపోతాడు అని చెప్పన్నారు. హ్మ్. అది. దురావాసీచ దుర్జన చూడండి. ఈ ముగ్గురు దుర్జనులతో ఎవడైతే సాంగత్యం చేస్తాడో వెంటనే నాశనం అవుతాడు. ఎవరెవరితో? దురాచారం కలిగిన వాడితో, దుర్మార్గపు దృష్టి కలిగిన వాడితో, నివసించకూడనటువంటి స్థలంలో నివసించేవాడితో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాడు వెంటనే నాశనం అవుతాడు. భాష్యం చెప్తున్నారు. ఇక్కడ చాణక్య పండితుడు హెచ్చరిస్తున్నాడనమాట. అంటే 3 రకాల దుర్జనుల గురించి హెచ్చరిస్తున్నారాయన. హ్మ్. ఎవరు వాళ్ళు? దురాచారి అంటే ఏమిటి? దుర్మార్గపు పనులు చేసేవాడు. దురాదృష్టి అంటే దుర్మార్గపు దృష్టి కలిగినవాడు. అలాగే దురావాసి అంటే పాపపు ప్రదేశాల్లో నివసించేవాడు. ఆ! శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనం చూడొచ్చు. ఈ పరీక్షిత్ మహారాజు ఆహ్, ఈ కలిపురుషుడిని ఇప్పుడు చెప్పబోయే 4 ప్రదేశాలు ప్రబలంగా ఉన్న ప్రదేశానికి వెలివేశాడు. తన రాజ్యం నుండి వెలివేశాడు. వెలివేసి ఎక్కడికి పొమ్మన్నాడు? ఎక్కడైతే అక్రమ మైథునం, జంతువధ, జూదం, అలాగే మత్తు పదార్థాల స్వీకరణ, ఈ 4 ఎక్కడైతే తీవ్రంగా ఉంటాయో ఆ ప్రదేశానికి అతన్ని వెలివేశారు. మరి ఈనాడు 5100 సంవత్సరాలు గడిచాయి కలియుగంలో. ఆ! మరి ఇప్పుడు మనం చూస్తే ఈ పైన చెప్పబడినటువంటి 4 పాపకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని చోట్ల కూడా ఆమోదాన్ని పొందాయి. అన్ని చోట్ల కూడా వీటికేం అడ్డేం లేదు. ఎక్కడైనా అక్రమ మైథునం, అంటే వ్యభిచారం, పశువధ అంటే జంతువధ, జూదం, మత్తు పదార్థాలు. వీటికి అన్ని చోట్ల కూడా ఆమోదం ఉంది. ఆ! ఆ! ఇంకా ఏం చెప్పబడుతుందంటే ఆమోదం మాత్రం ఉండడమే కాదు, ఇవి చేయదగినటువంటి కార్యాలుగా అంటే మనందరం కూడా చేయాల్సిన కార్యాలుగా పరిగణిస్తున్నారనమాట. హ్మ్. మరి ప్రపంచ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఇక్కడ చెప్పబడినటువంటి 3 దుర్జనుల యొక్క కోవలోకే వస్తారని చెప్పంటున్నారు. 90% కంటే ఎక్కువ మంది. ఎందుకంటే 90% మంది కంటే ఎక్కువ మంది అక్రమ వేదనం చేస్తున్నారు. అంటే వ్యభిచారం చేస్తున్నారు, జంతువధ చేస్తున్నారు, జూదం ఆడుతున్నారు, మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నారు కాబట్టి. భగవద్గీత 2:21, 22 ఇచ్చినటువంటి ప్రవచనంలో ఆగస్టు 1973 ఆహ్, 26వ తారీఖున లండన్‌లో ఇచ్చిన ప్రవచనంలో ప్రభుపాదుల వారు ఉపదేశించారు. ఏమనంటే, కాబట్టి వీటిని విడిచిపెట్టండి. చాణక్య పండితుడు కూడా చెబుతాడు. త్యజ దుర్జన సంసర్గం చూడండి. ఈ విధవల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టండి. భజ సాధు సమాగమం. కేవలం భక్తులతో మాత్రమే సాంగత్యం చేయండి అని చెప్పారు. హ్మ్. అప్పుడది సక్రమంగా ఉంటుంది అని. మరి కలియుగాంతంలో అంటే ఇప్పటికి 4,27,000 సంవత్సరాల తరువాత జనులు వాళ్ళు ఎంత
జడంగా మారిపోతారంటే వాళ్ళు చేసిన పాపకృత్యాల చేత. ఆ! హ్మ్. ద మాస్ ఆఫ్ పీపుల్ విల్ హావ్ బికమ్ టూ డల్డ్ బై సిన్‌ఫుల్ యాక్టివిటీస్ టు బి రీజన్డ్ విత్. అంటే అసలు వాళ్ళతో తర్కించడానికి ఏమి లేదనమాట. అంత జడులుగా మారిపోతారు ఎవరు? జనులందరూ. ఎందుకంటే పాపకృత్యాల కారణం చేత. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కల్కి అవతారంగా వస్తాడు. వచ్చి ఈ దుష్టులైనటువంటి వారందరికి కూడా ముక్తి కలిగిస్తాడు. ఏ విధంగా? తన యొక్క పదునైనటువంటి ఆ! ఖడ్గాన్ని వాడడం ద్వారా. గరుడ పురాణంలో మనకి ఈ విధంగా శోకించబడుతుందనమాట. చూడండి. గరుడ పురాణంలో ఈ విధంగా గరుడ పురాణంలో శోకిస్తున్నారట చూడండి. ఏమని చెప్పబడిందంటే, అయ్యో! ఆ! కలియుగ జీవితం ఎంతటి కష్టకరమైనటువంటిది. ఆ! ఆహ్, ఎంతటి కష్టకరమైనటువంటిదంటే కలియుగం నీతి అనేది కూడా సన్యసించిందట చూడండి. ఆ! నీతి సన్యసించిందట. ఇంక నాకు అవసరం లేదు నేను ఎళ్ళిపోతున్నానని చెప్పి. ఆ! తపస్సు దూరదేశాలకు యాత్రకెళ్ళిపోయిందట కలియుగంలో. ఆ! సత్యమేమో విదేశాలకు వెళ్ళిపోయిందట. సత్యం విదేశాలకు తరలి వెళ్ళిపోయిందట. భూమి అది ఆహ్, దాన్నేమంటారు? బీడువారిపోయిందట భూమి. ఆ! జనులందరూ కూడా దుర్మార్గులుగా మారిపోయారు. బ్రాహ్మణులు లోభంతో నిండిపోయారు. ఆ! ఆహ్, పురుషులు మరీ ఎక్కువగా దబాయించేటువంటి భార్యలకు, దుష్టమైనటువంటి స్త్రీలకు ఆ! లొంగిపోయారట చూడండి. ఇక్కడ చెప్తున్నారు. పురుషులు అతిగా దబాయించేటువంటి చూడండి. పురుషులు అతిగా దబాయించేటువంటి భార్యలకు, అలాగే దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి స్త్రీలకు వాళ్ళు ఆహ్, విధేయులైపోయారట కలియుగంలో చూడండి. ఇంకేమంటున్నారు? అండ్ లూజ్ ఆ! ఫికిల్ అండ్ లూజ్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? వుమెన్ ఆర్ ఫికిల్ అండ్ లూజ్. అంటే స్త్రీలు దుష్టమైనటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళకి లూజ్ అంటే ఏమిటంటే ఎలాంటి కట్టుబాట్లు లేకుండా పోయారనమాట. అలాంటి దుష్టమైనటువంటి కట్టుబాట్లు లేనటువంటి స్త్రీలకు మరియు భార్యలకు దబాయించేటువంటి భార్యలకు పురుషులు అతిగా విధేయులైపోతారట. హ్మ్. అలాగే నైతిక విలువలు లేనటువంటి వెధవలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఉద్ధరించబడతారు. చూడండి. ఇప్పుడు చెప్పబడింది ఇది గరుడ పురాణంలో. గరుడ పురాణం ఎప్పుడు కనీసం 5000 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాటలు. Y eso ahí bastante capaz. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ చెప్పుకుందాం ఇది. అయ్యో! ఇక్కడ చెప్తున్నారు. గరుడ పురాణం శోకిస్తుందనమాట ఈ విధంగా. ఏమని శోకిస్తుంది? అయ్యో! కలియుగ జీవనం ఎంతటి కష్టతరమైనటిది. ఆ! నీతి స్వయంగా సన్యసించింది. తపస్సు ఆ! దురయాత్రలకు వెళ్ళిపోయింది. సత్యం విదేశాలకు తరలి వెళ్ళిపోయింది. భూమి బీడువారిపోయింది. ఆ! పౌరులు దుర్మార్గులుగా మారారు. బ్రాహ్మణులు లోభంతో నిండిపోయారు. ఆ! పురుషులు దబాయించేటువంటి భార్యలకు, తుష్టమైనటువంటి కట్టుబాట్లు లేనటువంటి స్త్రీలకు అతిగా విధేయులైపోయారు. ఆ! మరి నైతిక విలువలు లేనటువంటి, అంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వెధవలు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎగబాకారు అని చెప్పి చూడండి. మరి ఈనాటి సమాజంలో రాజకీయ నాయకులుగా పాత్ర పోషించే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంతా? ఆ! హ్మ్. మరిక్కడ చెప్తున్నారు. మనందరిని కూడా ఉద్ధరించగలిగే ఆ! సంకీర్తన ఉద్యమమే చూడండి. సంకీర్తన ఉద్యమమే మనల్ని ఉద్ధరించగలిగే ఏకైక గుణంగా కలిగిన కలియుగానికి మీకు స్వాగతం అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? సంకీర్తన ఉద్యమమే జనులను ఉద్ధరించగలిగిన ఏకైక లక్షణంగా ఉన్నటువంటి కలియుగానికి మీకు స్వాగతం. హ్మ్. హ్మ్. ఇక్కడ చెప్తున్నారు. జనులు ఎంత దుష్టమైనటువంటి వాళ్ళుగా ఉంటారంటేనట, వాళ్ళు
తమను పోషించేటువంటి చేతులనే నాశనం చేస్తారట. తమను పోషించేటువంటి చేతులనే వాళ్ళు నాశనం చేసుకుంటారు జనులు. అంతటి దుష్టమైన వాళ్ళు. ఆ! అందుచేత వారికి తప్పనిసరిగా ప్రతిఫలం వచ్చి తీరాల్సిందే. అంటే ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. హ్మ్. మరి యుగాల్లో భగవంతుడు ఆయన స్వయంగా వచ్చి ఈ భూమిపై నుండి ఈ ప్రమాదకరమైనటువంటి నాగరికతలను హ్మ్. ఏం చేస్తాడాయన? ఆహ్, నిర్మూలించడానికి స్వయంగా వస్తూ ఉంటాడు. మరికొన్ని సమయాల్లో భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది? గొప్ప మహమ్మారుల రూపంలో లేదా పెను ఉత్పాతాల రూపంలో ఆమె ఆహ్, ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అందుచేతనే కృష్ణుడు అర్జునుడికి ఆజ్ఞాపించాడు ఏమనంటే, "నువ్వు ఆహ్, ఈ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క పాపులైనటువంటి పుత్రులతో ఆ! యుద్ధం చేయమని చెప్పి అందుకే ఆదేశించాడనమాట." భగవద్గీత 11వ అధ్యాయం 33 శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. "లే యుద్ధం చెయ్యి. ఆ! మహాబాహో! హ్మ్. నీ శత్రువులు ఇప్పటికే నా ఏర్పాటు చేత వారికి మరణం ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే నేను వారికి మరణాన్ని ఏర్పాటు చేశాను. ఆ! మరి నువ్వు కేవలం ఈ యుద్ధంలో ఒక పనిముట్టుగా మారు" అని చెప్పుంటున్నాడు. నిమిత్త మాత్రో భవ సవ్యసాచిన్ అని చెప్పన్నాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండి నువ్వు యుద్ధం చేయమని చెప్పుంటున్నాడు. ఓ సవ్యసాచి అని. హ్మ్. ఈ చెడు సాంగత్యం అనేది అంటే దుస్సంగం ఏదైతే ఉందో, ఈ చెడు సంఘం, దుస్సంగం అనేది ఎలాంటిదంటేనట దానివల్ల ఎన్నో నీచమైనటువంటి అలవాట్లనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా నరకానికి తలుపును తెరుస్తాయి. నరకానికి 3 తలుపులున్నాయి. ఏమిటవి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అని చెప్పబడింది. ఏమిటవి? కామః, క్రోధస్తథా లోభః. ఈ 3 కూడా కామము, క్రోధము, లోభము అనేటువంటివి నరకానికి ఉన్నటువంటి 3 విధాలైనటువంటి తలుపులుగా చెప్పబడిందనమాట. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః. చూడండి. ఒక వ్యక్తిని నాశనం చేసేటువంటి ఈ 3 ద్వారాలు నరకానికి దారితీస్తాయి. హ్మ్. కాబట్టి ఈ దుస్సంగం ఏదైతే ఉందో, చెడు సంఘం ఏదైతే ఉందో దాని వలన నరకానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి ఎన్నో చెడు అలవాట్లను వ్యక్తి అలవాటు చేసుకుంటాడు. కానీ భక్తుల యొక్క సాంగత్యం అనేది మోక్షానికి దారి తీస్తుంది. ఆ! మరి మహాభారతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి యాత్రికుడు ఎవడు? మహాభారతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి యాత్రికుడు ఎవరంటే విదురుడు. ఆ విదురుడు ఎవరంటే యమరాజు యొక్క అవతారం. ఆయన గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఏమని చెప్పాడు? హ్మ్. తెలివైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎన్నడూ కూడా మూర్ఖులతోటి ఆ! లేకపోతే మొరటి వారితోటి, దుర్మార్గులతోటి ఎన్నడూ కూడా స్నేహం చేయరు. ఆ! లేదా నైతిక విలువలు లేనటువంటి వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయరు. ఎవరు? తెలివైన వారు. కాబట్టి ఎవరిని నువ్వు స్నేహితుడిగా స్వీకరించాలి అంటే గొప్పవాడు అంటే ఎవరికైతే కృతజ్ఞత కలిగి ఉంటుందో. కృతజ్ఞత 2 ఉన్నాయి. కాబట్టి కృతజ్ఞులతో స్నేహం చేయకూడదు. తెలివైనవాడు ఎవడు కూడా కృతజ్ఞులతో స్నేహం చేయడు. కృతజ్ఞులతో స్నేహం చేయమంటున్నాడు. ఆ! విలువలు కలిగిన వారితో స్నేహం చేయమంటున్నాడు. సత్యం కలిగిన వారితో స్నేహం చేయమంటున్నాడు. గొప్పవారితో స్నేహం చేయమంటున్నాడు. అలాగే నిశ్చయం కలిగినటువంటి భక్తునితో స్నేహం చేయమంటున్నాడు. ఆత్మనియంత్రణ కలిగిన వారితో, అలాగే ఈ నైతిక విలువలలో దృఢ నిశ్చయం కలిగినటువంటి వారితో, నిష్ట కలిగినటువంటి వారితో స్నేహం చేయమని చెప్తున్నాడు. మరి విదురుడు చెప్పినట్టుగా ఈ సాధు సంఘం ఏదైతే ఉందో, ఇది సకల విజయాలకు కారణం అదే అని చెప్పుకుంటున్నారు. సకల విజయాలకు కారణం సాధు సంఘం. మరి 16వ శతాబ్దం నాటి బెంగాలీ రచన ఇది శ్రీ చైతన్య చరితామృతం. కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చెప్తారు అందులో. ఏమంటారంటే, సాధు సంగ సర్వశాస్త్రేఖయ లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధిహయ అని చెప్పుకుంటున్నారు. అంటే భక్తుల సాంగత్యం ఆ! సకల శాస్త్రాలు కూడా ఆ!
సర్వసిద్ధిని ప్రకటిస్తున్నాయి. ఏ విధంగా అంటే సాధువులతో క్షణమాత్రపు సాంగత్యం చేత సర్వసిద్ధులు కలుగుతాయని చెప్పి సకల శాస్త్రాలు కూడా ప్రకటిస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి సాధువులతో సాంగత్యం చేయమని చెప్తున్నాయి. మరి కలియుగం అనేది అంధకారంతో పోల్చబడింది. ఆ! అలాగే తీవ్రమైనటువంటి అంధకారం కలిగినటువంటి రాత్రితో పోల్చిందనమాట. రాత్రితో పోల్చబడింది ఈ కలియుగం. మరి భగవంతునికి దివ్యనామం అనేది పూర్ణచంద్రునితో పోల్చబడింది. ఆ! మరి భగవత్ ఆహ్, భగవంతుని యొక్క దూత అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఆ! ఆయన ఆహ్, మేఘాలను తరిమివేసేటువంటి గాలితో పోల్చబడ్డారనమాట చూడండి. మేఘాలను తరిమివేసే పవిత్రమైనటువంటి గాలితో శ్రీల ప్రభుపాదుల వారు పోల్చబడ్డారు. ఆయన ఎవరైనా భగవత్ సందేశాన్ని ఇవ్వడం కోసం వచ్చినవారు. మరి కలియుగపు ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ! వాటిని తిప్పికొట్టడం కోసం మనం ఎల్లప్పుడూ కూడా ఈ శ్లోకం జపించాల్సిందిగా చెప్పబడింది. ఏమిటది? కలియుగ దోషాలను తిప్పికొట్టడం కోసం ఈ శ్లోకం ఎల్లప్పుడూ మనం జపించాల్సిందిగా చెప్పబడింది. ఏమిటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలికల్మషనాశనం అని చెప్పన్నారు. 20వ శ్లోకం. హ్మ్. సమానే శోభతే ప్రీతిః రాజ్ఞి సేవా చ శోభతే, వాణిజ్యం వ్యవహారేషు దివ్యా స్త్రీ శోభతే గృహే. చూడండి. సమానే శోభతే ప్రీతిః రాజ్ఞి సేవా చ శోభతే, వాణిజ్యం వ్యవహారేషు దివ్యా స్త్రీ శోభతే గృహే అని చెప్పన్నారు. ఇద్దరు సముల మధ్య స్నేహం వర్ధిల్లుతుంది. ఆ? ఇద్దరు సముల మధ్య స్నేహం శోభిస్తుంది. రాజు క్రింద సేవ అది శోభిస్తుంది. మరి సామాజిక వినిమయంలో వ్యాపారం అనేది శోభిస్తుంది. మరి తన స్వగృహంలో అందమైనటువంటి స్త్రీ సంరక్షంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? ఇద్దరు సముల మధ్య స్నేహం శోభిస్తుంది. రాజు దగ్గర సేవ గౌరవాన్ని ఇస్తుంది. సామాజిక వ్యవహారాలతోటి అంటే సమాజంతో వ్యవహరించడం వల్ల వ్యాపారం శోభిస్తుంది. అలాగే సుందరమైనటువంటి స్త్రీ తన స్వంత ఇంట్లోనే సురక్షితంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. కానీ మరి ఈనాటి కాలంలో స్త్రీలందరూ ఎక్కడుంటారు? సొంత ఇంట్లో ఉంటారా? లేదు. ఎక్కడుంటారు? హాస్టళ్లలో లేకపోతే పీజీ ఏంటది? పేయింగ్ గెస్ట్‌ల దగ్గర, లేకపోతే ఎక్కడో రూములు తీసుకుంటూ, ఎక్కడో తిరుగుతూ ఉంటారన్నమాట. భాష్యం. 4వ పంక్తికొస్తే ఈ శ్లోకంలో ఏముంటది? దివ్యా స్త్రీ శోభతే గృహే అని చెప్పున్నారు. గృహంలో సుందరమైనటువంటి స్త్రీ శోభిస్తుంది అని చెప్పన్నారు. దాని అర్థం ఏమిటంటే ఒక స్త్రీ తన యొక్క స్వగృహాన్ని శోభింపజేస్తుందట. చూడండి, వెలుగుతో నింపుతుందట తన స్వగృహాన్ని. చాణక్య పండితుడు దీనికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో 15వ శ్లోకంలో వివరించారు. అక్కడ ఆయన ఏమంటారంటే పరగేహేషు కామిని అన్నారు. అంటే మరొకరి గృహంలో ఉన్నటువంటి స్త్రీ నాశనం అవుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈనాడు మరొకరి గృహంలో ఉన్నదే. స్వగృహంలో ఎక్కడుంటుంది ఇప్పుడు స్త్రీ? పైకి చూస్తే ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది అమెరికా యొక్క అత్యున్నత గృహమైనటువంటి వైట్ హౌస్ వరకు ఇది నిజమే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ యొక్క కాలంలో అంటే 1993-2001 మధ్య అతని యొక్క పాలనా కాలంలో మరి బిల్ క్లింటన్పై అనేకమైనటువంటి లైంగిక దుష్ప్రవర్తనతో కూడినటువంటి
అభియోగాలు వచ్చాయట అతనిపై. ఆ! అంటే ఈ యొక్క మానభంగం గురించినటువంటి లేదా ఈ ఆహ్, లైంగిక దుష్ప్రవర్తనతో కూడినటువంటి అనేకమైనటువంటి అభియోగాలొచ్చాయి అతనిపై. హ్మ్. మరి ఈ ప్రెసిడెంట్‌ని ఏం చేశారంటే వాడిని న్యాయస్థానంలో నిలబెట్టారు. మరి అతడు తప్పును ఒప్పుకున్నాడు. ఆ! ఆహ్, ఏంటి జాతీయ దూరదర్శన్ ఏదైతే ఉందో నేషనల్ టెలివిజన్‌లో అతడు బహిరంగంగా తన యొక్క తప్పును ఒప్పుకున్నాడట. ఒప్పుకొని ఏం చేశాడంటే గివింగ్ న్యూ మీనింగ్ టు ద ఫ్రేజ్ ఎఫైర్స్ ఆఫ్ స్టేట్ చూడండి. ఆ! దానికి నూతన అర్థాన్ని ఇచ్చారట. ఏమిటవి? దేశ వ్యవహారాలు అనేటువంటి దానికి కొత్త అర్థాన్ని ఇచ్చారట. ఏమిటి దేశ వ్యవహారాలంటే ఇగో ఇవే. ఏమిటి దేశ వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి? ఇదిగోండి లైంగిక దుష్ప్రవర్తన గురించినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫైర్స్ ఆఫ్ స్టేట్ అనమాట. అంటే ఇక్కడ మరొక రకంగా అర్థం వివరిస్తున్నారు. ఎఫైర్స్ ఆఫ్ స్టేట్ అనమాట. మీకు అర్థమైంది కదా! అంటే ఇక్కడ సాధారణంగా వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అంటుంటారు కదా! కానీ ఇక్కడ ఏమన్నారు ఎఫైర్స్ ఆఫ్ స్టేట్. అర్థమవుతుంది కదా! ఆ! కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్మ్. ఇట్ ఈస్ ఎ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ దట్ మెనీ మెన్ వ్యూ యంగ్ వుమెన్ యాస్ నథింగ్ మోర్ థాన్ కన్వీనియంట్ వెహికల్స్ దట్ వర్ క్రియేటెడ్ సింప్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ దర్ లస్టీ డిజైర్స్. ఏమిటంటే జీవితపు ఒక సత్యం ఏమిటంటేనట ఎంతోమంది పురుషులు యువతులను ఎలా చూస్తారట, ఏ దృష్టితో చూస్తారట అంటే కేవలం తమ యొక్క కామ కోరికలను సంతృప్తిపరచడం కోసం తయారు చేయబడినటువంటి సౌకర్యవంతమైన వాహనాలుగా చూస్తారట. అంతకుమించి మరేది కాదు అనుకుంటారట. అందమైనటువంటి స్త్రీని చూసినప్పుడు. హ్మ్. మేర్ మొరలైజింగ్ ఓవర్ ద ఇష్యూస్ ఆఫ్ రైట్ వర్సెస్ రాంగ్ లీడ్స్ టు నో సొల్యూషన్ ఎట్ ఆల్. అంటే ధర్మంతో, తత్వంతో సంబంధం లేకుండా కేవలం ఇది ఒప్పు, ఇది తప్పు అని చెప్పడం వల్ల ఇలాంటి వాటికి పరిష్కారం అనేది చేకూరదు. ఆ! అట్‌లీస్ట్ యాస్ లాంగ్ యాస్ ద వైపర్ లైక్ సెన్సెస్ రిమైన్ అన్‌కంట్రోల్డ్ చూడండి. ఎందుకంటే ఈ చూడండి ఈ సర్పాల లాంటి ఇంద్రియాలు నియంత్రించబడనంత వరకు ఆ! ఎన్ని నీతులు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి అంటున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఎన్ని నీతులు చెప్పినా సర్పాల్లాంటి ఇంద్రియాలు నియంత్రణలో లేనంత వరకు ప్రతి పురుషుడు కూడా ఒక యువతిని ఏ దృష్టితో చూస్తారట అంటే తమ యొక్క కామ కోరికలను సంతృప్తిపరచడం కోసం సృష్టించబడినటువంటి సౌకర్యవంతమైనటువంటి వాహనాలుగా మాత్రమే చూస్తాడు. అంతకు మించి ఏమీ కాదు అని అనుకుంటాడు. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఏమని? స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః చూడండి. ఉన్నాడు. ఆహ్, అర్జునుడు ఉపదేశిస్తున్నాడు కృష్ణుడికి. ఏమని? స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. హ్మ్. ఎప్పుడైతే స్త్రీలు కలుషితం అయిపోతారో తత్ఫలితంగా వర్ణ సంకరం కలుగుతుంది అని చెప్పి. ఆ! మనుసంహిత. మనుసంహిత అంటే ఏమిటి? మానవాళికి ఆహ్, సంహిత అని చెప్పన్నారు. సంహిత అంటే ఇక్కడ న్యాయ సంహిత అని చెప్పంటాం. మానవాళికి న్యాయ సంహిత అన్నమాట. అదేమని ఉపదేశిస్తుందంటే హ్మ్. భార్య భర్త నుంచి ఎప్పుడు కూడా విడుదల చేయబడకూడదు అని చెప్పబడిందట. బృహస్పతి కూడా అంగీకరిస్తున్నాడు. ఏమనంటే స్త్రీకి ఎన్నడూ కూడా స్వాతంత్ర్యం అనేది ఇవ్వకూడదు. ఆమె బాల్యంలో తండ్రి చేత రక్షించబడాలి. వివాహంలో భర్త చేత రక్షించబడాలి. ఎదిగిన పుత్రుల చేత వృద్ధాప్యంలో రక్షింపబడాలి అని చెప్పి బృహస్పతి కూడా అంగీకరిస్తున్నాడు. ఈ విషయం గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. హ్మ్. మరి శ్రీ రామాయణంలో అరణ్యకాండలో మనం చూస్తే ఆహ్, అక్కడ శ్రీరామచంద్రుడు సీతను తన అనుజుడైనటువంటి లక్ష్మణుని యొక్క సంరక్షణలో ఉంచుతాడు. దేనికోసం? ఆహ్, స్వర్ణ లేడి రూపంలో ఉన్నటువంటి మారీచుడిని వెంబడించడం కోసం. ఆ! స్వర్ణలేడి రూపంలో ఉన్నటువంటి మారీచుడిని వెంబడించడం కోసం తన అనుజుడైనటువంటి లక్ష్మణుని సంరక్షణలో సీతను విడిచిపెట్టినటువంటి రాముని గురించినటువంటి వివరణ మనకి అరణ్యకాండలో ఉంది రామాయణంలో. ఆ! మరి లక్ష్మణుడు
మరి లక్ష్మణ అంటేనే సులక్ష్మణ అని చెప్పన్నారు. లక్ష్మణ, సులక్ష్మణ అని చెప్పన్నారు. అంటే ఏంటి? అంటే మరి ది ఈ ఏమంటారు? అంకిత భావంతో కూడినటువంటి భక్తికి ఒక రూపాన్నిస్తే అదే లక్ష్మణుడు. ఆ! కానీ సీతాదేవి ఆ విధమైనటువంటి లక్ష్మణుడిని నిందించడానికి కూడా సంకోచించలేదట చూడండి. ఆ! అంతటి సులక్షణుడైనటువంటి లక్ష్మణుడిని కూడా నిందించడానికి సీతాదేవి వెనుకాడలేదని చెప్పుకుంటున్నాడు. అందుకే లక్ష్మణుడు బదులిచ్చాడక్కడ. ఏమన్నాడంటే లక్ష్మణుడు, "ఓ మిథిలా రాజకుమారి, నీవు నాకు దేవత వంటి దానవు. ఆ! అందుచేత నువ్వు ఏవైతే నన్ను దూషించావో దానికి బదులుగా నేను ఆహ్, దురుసుగా నేను మాట్లాడలేను. కఠినంగా నేను మాట్లాడలేను. హ్మ్. నాకు తెలుసు ఇద్దరు స్నేహితుల మధ్య సమస్యను సృష్టించడమే స్త్రీ యొక్క స్వభావం. ఆ! ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఎంత దుష్టమైనటువంటి వారు, కఠిన హృదయులై ఉంటారంటే ఎప్పుడైతే వారికొక కోరిక కలుగుతుందో, వారు బలవంతంగా ఆ కోరికను తీర్చుకోవాలనుకుంటారో, వారు ఈ నైతిక బుద్ధిని పూర్తిగా విడిచిపెడతారు అని చెప్పి లక్ష్మణుడు అన్నాడన్నమాట. ఎక్కడ ఇది? శ్రీ రామాయణం అరణ్యకాండ 45వ అధ్యాయం 28, 29 శ్లోకాలు. హ్మ్. కాబట్టి స్త్రీలను రక్షించడం ద్వారా మరి ఆహ్, ప్రశాంతమైనటువంటి సాంఘిక వ్యవస్థను కొనసాగించడం అనేది వైదిక నాగరికతలో చాలా అత్యున్నతమైనటువంటి ఆహ్, పనిగా నిర్ణయించబడిందనమాట. అంటే ఈ వైదిక నాగరికత యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి? అంటే స్త్రీకి సంరక్షణనివ్వడం. ఎందుకని? ఎందుకంటే స్త్రీ సంరక్షించబడితేనే సాంఘిక వ్యవస్థ అనేది శాంతియుతంగా కొనసాగుతుంది కాబట్టి. ఆ! ఎందుకంటే ఆ విధంగా మరి జనాభా అందరూ కూడా సక్రమంగా వారందరూ కూడా ఎదుగుతారనేటువంటిది చెప్పబడిందనమాట. ఎందుకంటే స్త్రీ రక్షించబడినప్పుడే సమాజంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మంచి సత్ప్రవర్తనతో పెద్దవాళ్ళవుతారు. అందుకే వైదిక నాగరికత యొక్క లక్ష్యం ఏమిటంటే స్త్రీని సంరక్షించడం అని చెప్పన్నారు. దీనితో మనకి రెండవ అధ్యాయం ముగిసిందనమాట. మూడవ అధ్యాయం ప్రారంభిద్దామా? సమయం ఉంది కాబట్టి. హ్మ్. మూడవ అధ్యాయం మొదటి శ్లోకం. కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కో న పీడితః వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. చూడండి ఏం చెప్తున్నాడు. కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కో న పీడితః వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. హ్మ్. చూడండి ఇక్కడే ఉంటున్నారు. దోషం లేని కులంలో పుట్టనివాడెవడు? అంటే కులము అంటే కుటుంబం. దోషము లేని కుటుంబంలో పుట్టినవాడెవడు? అంటే దోషము లేని కుటుంబంలో పుట్టనివాడెవడు? వ్యాధి చేత పీడింపబడిన వాడెవడు? ఆ! అలాగే కష్టాలను అనుభవించని వాడెవడు? నిత్యమైన ఆనందాన్ని పొందినవాడెవడు? అని చెప్పి అంటున్నాడు. అర్థమవుతుంది కదా! కస్య సౌఖ్యం నిరంతరం. చూడండి. నిరంతరం సౌఖ్యాన్ని అనుభవించేవాడు ఎవడున్నాడిక్కడ? ఆ! దోషం లేని కుటుంబంలో పుట్టనివాడెవడు? వ్యాధి చేత పీడింపబడిన వాడెవడు? ఆ! అలాగే కష్టాలు ప్రాప్తించని వాడెవడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ భాష్యం చెప్తున్నాడు. దీనికి సమాధానం ఏమిటి? ప్రతి ప్రశ్నకి సమాధానం ఏంటో చెప్పమంటున్నారు ఇక్కడ. అంటే దోషం లేని కుటుంబంలో పుట్టనివాడెవడు? ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ప్రతి కుటుంబంలో దోషం ఉంటుందా లేదా? ఉంది. వ్యాధుల చేత పీడింపబడిన వాడెవడు? దానికి సమాధానం ఏమిటి? ఎవరు లేరు. కష్టాలను అనుభవించిన వాడెవడు? ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. నిత్యమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన వాడెవడు? ఎవడు లేడు. భగవంతునికి శుద్ధ భక్తుడు తప్ప. కాబట్టి నాలుగింటికి సమాధానం ఏమిటి? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. అదే కదా సమాధానం. ఆ! మరి ఇక నిత్య సౌఖ్యం గురించినటువంటి ప్రశ్న విషయానికొస్తే, ఈ ప్రపంచంలో
సుఖం మరియు దుఃఖం యొక్క అనుభూతులనేవి సముద్రపు కెరటాల్లాగా వచ్చిపోతూ ఉంటాయి. చూడండి. సముద్రపు కెరటం వస్తుంది, పోతుంది. అలాగే సుఖం వస్తుంది, పోతుంది. దుఃఖం వస్తుంది, పోతుంది. కానీ భక్తుడు మాత్రం సముద్రపు ఒడ్డునున్నటువంటి రాయిలాగా అలాగే ఉంటాడట. చూడండి ఎలా పోల్చాడు. సముద్రపు ఒడ్డున రాయి ఉంటుంది. ఆ రాయి ఏం చేస్తుంది? కెరటం వస్తుంది, కొడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ రాయి అలాగే ఉంటుంది. ఇంకో కెరటం వస్తుంది, కొడుతుంది, మరి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తుడనేవాడు ఎలాంటి వాడంటే సముద్రపు ఒడ్డున ఉండేటువంటి రాయి లాంటి వాడు. చూడండి ఇక్కడ ఎలా పోల్చారు. అంతేగాని కష్టాలు లేనివాడితో పోల్చారా? కష్టాలు లేనివాడితో పోల్చారా భక్తుడిని? లేదు. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి రాయితో పోల్చారు. ఎందుకంటే అతడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరిస్తాడు కాబట్టి. కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు అనమాట. ఏమని? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితి క్షస్వ భారత అని చెప్పుకుంటున్నాడు. ఓ కుంతిపుత్ర, సుఖదుఖముల యొక్క తాత్కాలికమైనటువంటి రాక కోక ఇవి ఎలాంటివంటే గ్రీష్మ శీతాకాలముల యొక్క రాకపోకల వంటివి. మరి ఇవన్నీ కూడా సుఖము దుఃఖము అనేవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కనుక ఓ భరతవంశజుడా, వ్యక్తి కలతకు గురి కాకుండా వాటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి తప్పనిసరిగా అని చెప్పుకుంటున్నాడు. మరి ఆధ్యాత్మిక బుద్ధి లేకపోతే ఈ భౌతిక శరీరం యొక్క తాత్కాలికమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడంలో అవి చేయగలిగింది ఏమి లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంద్రియాలనేవి ఆధ్యాత్మీకరించబడకపోతే, అదే ఇంద్రియాలను ఆధ్యాత్మీకరిస్తే అవి మనకి కొంతో లేకపోతే ఎంతో శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలవు. కానీ అలా మన ఇంద్రియాలను మనం ఆధ్యాత్మీకరించలేకపోయామనుకోండి, అవి ఏ విధంగానూ ఆధ్యాత్మిక సుఖాన్ని మనకి ఇవ్వలేవు. అంటే నిత్యమైనటువంటి సుఖాన్ని మనకి ఇవ్వలేవు. నిజమైనటువంటి సుఖం అనేది ఆత్మయందు మాత్రమే కనుగొనబడుతుంది. ఎందుకంటే కేవలం ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి. అందుచేత ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించాలి అని చెప్పుకుంటున్నారు. హరే కృష్ణ. శ్రీ చాణక్యనీతికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు భయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घनाघनत्यं सकलनन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.